హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఎగ్జామ్ బాగా రాసారా? అంతా అయిపోయిందా? ఓకే, గుడ్, దాట్స్ గుడ్. సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అయితే? మరి ఏం ఆలోచిస్తున్నారు? ఎంసెట్ క్రాష్ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారా? డెఫినెట్లీ పిఐటి క్లాసెస్ ప్రొవైడింగ్ ఎంసెట్ క్రాష్ కోర్స్ ఫర్ 45 days now with low price 897. సో ఈ సెషన్ ఏంటంటే మనకి మామూలుగా ఒక ఓరియంటేషన్ అనుకోవచ్చు. ప్లస్ నేను ఈ సెషన్లో ఎంసెట్ ఏంటి, వాట్ ఈస్ ఎంసెట్, అలాగే దాని వెయిటేజ్ ఏంటి, దాని సిలబస్ ఏంటి, ఎన్ని స్ట్రీమ్స్ ఉన్నాయి, అవన్నీ ఈ సెషన్లో మనం తెలుసుకుందాం. సో స్టూడెంట్స్ బాగా గమనించండి. చూడండి, మనకి ఫస్ట్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఏముండే, మనకి ఎంసెట్ ఉండే. ఈసారి ఏమైపోయింది, అది ఎప్సెట్గా మారిపోయింది. కాబట్టి ఇక్కడ చూడండి. సో వాట్ ఈస్ ఎప్సెట్ దెన్? ద ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ప్రీవియస్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎంసెట్. ఓకేనా? సో ఇది కండక్టెడ్ బై దేని నుంచి చేస్తారు? మనకి ఇండియన్ స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మనకి కండక్ట్ చేస్తున్నారు. దాన్ని ఏమంటున్నాం మనము? టిఎస్ ఎప్సెట్ అంటున్నాము అండ్ ఏపీ ఎప్సెట్ అంటున్నాము. ఓన్లీ ఎంసెట్ అనేది ఆర్ ఎప్సెట్ అనేది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కండక్ట్ చేస్తున్నది. ఓకేనా? సో ఇది మనకి ఎప్సెట్ అబ్రివేషన్ అన్నమాట. సో ద ఎగ్జామ్ ప్యాటర్న్, సబ్జెక్ట్ వైజ్, సిలబస్ ఏంటో ఇప్పుడు మనం చూసుకుందాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ మనం తీసుకుంటే టిఎస్ ఎప్సెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో, దాని వెయిటేజ్ ఎలా ఉందో చూసుకుందాం. ఓకేనా? చూడండి, టిఎస్ ఎప్సెట్ ఎగ్జామ్ ఇట్స్ హ్యావింగ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్ అన్నమాట మనకి. ఓకేనా? సో ఎన్ని ఎంసీక్యూస్ ఉంటాయి మనకి? 160 ఎంసీక్యూస్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అలాగే ఏంటి ఇక్కడ చూడండి, దెర్ ఇస్ నో నెగటివ్ మార్కింగ్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్. మనకి జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్లో తీసుకుంటే నెగటివ్ మార్కింగ్స్ ఉంటాయి, కానీ ఎప్సెట్లో ఎలా అంటే నెగటివ్ మార్కింగ్స్ అనేవి ఉండవు. మీరు ఇన్కరెక్ట్ చేసినా కూడా దానికి మార్క్ అనేది తొలగించరు అన్నమాట. దానికి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. జస్ట్ మీరు ఎన్ని కరెక్ట్ ఉంటాయో అన్ని మార్క్స్ మీకు వచ్చేస్తాయి 160 అవుట్ ఆఫ్ 160లో. ఓకేనా? సో ఇది మనకి ఎంసెట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో, దాని పేపర్ ఎలా ఉంటుందో, 160 క్వశ్చన్స్తో పాటు మనకి ఏముంటుంది? నెగిటివ్ మార్కింగ్ ఉండదు ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్కి. సో ఫస్ట్ స్ట్రీమ్ వచ్చేసి ఏంటి మనకి ఎంసెట్లో? ఇంజనీరింగ్ స్ట్రీమ్. ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎవరు చేస్తారు? మామూలుగా ఎంసెట్ వాళ్ళు. ఓకేనా? సారీ, ఎంపీసీ వాళ్ళు. ఓకేనా? ఎంపీసీ వాళ్ళు ఎవరైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అప్ టు 12th grade చదివిన వాళ్ళు ఏం చేస్తారు? ఇంజనీరింగ్ స్ట్రీమ్ అనేది చూస్ చేసుకుంటారు. సో మనం ఇంజనీరింగ్ స్ట్రీమ్ కనుక తీసుకున్నట్లయితే ఎప్సెట్లో ఫస్ట్ అనేది మనకి మ్యాథమెటిక్స్ 50% వస్తుంది మనకి. టోటల్ 50% వస్తుంది. దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మనకి? 160 అవుట్ ఆఫ్ 160లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 80 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఫిజిక్స్ చూసుకున్నట్టయితే మనకి ఎంత వస్తాయి? ఫిజిక్స్లో 40 క్వశ్చన్స్ వస్తాయి, విచ్ ఈస్ 25% అన్నమాట. 100%లో 25% అనేది ఫిజిక్స్ ఉంటుంది. అలానే నెక్స్ట్ కెమిస్ట్రీ చూసుకుందాం. కెమిస్ట్రీ ఎంత ఉంది? 40 క్వశ్చన్స్ ఉంటుంది, 25 మార్క్స్ దీనికి కూడా. సో మెయిన్గా ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఎలా ఉంటుందంటే మ్యాథ్స్ సిలబస్ ఎక్కువ ఉంటుంది, విచ్ ఈస్ 50% అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుందాం, సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకుందాం మనం ఇప్పుడు. సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి? మ్యాథ్స్లో ఏముంటాయి, ఫిజిక్స్లో ఏముంటాయి, కెమిస్ట్రీలో ఏముంటాయి. సో ఇక్కడ చూసుకుందాం, మ్యాథ్స్లో ఎస్పెషల్లీ ఏమేమి వస్తాయి మనకి? క్యాల్కులస్, ఆల్జిబ్రా, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రాబిలిటీ, ట్రైగోనోమెట్రీ. ఓకేనా? ఇవి మనకి మ్యాథ్స్లో వచ్చే మెయిన్ సిలబస్ అన్నమాట. సో ఇవి కనుక మనం బాగా ప్రాక్టీస్ చేసి అలానే బాగా అనలైజ్ చేసి బాగా ప్రిపేర్ అవుతే మనకు ఈ 80 మార్క్స్ అనేవి ఎటు పోవు, విచ్ ఈస్ 50% ఆఫ్ ద పేపర్. ఓకేనా? నెక్స్ట్ ఫిజిక్స్ కనుక చూసుకుంటున్నట్టే మనకి ఏముంటాయి? మెకానిక్స్, థర్మోడైనమిక్స్ ఉంటాయి, ఎలక్ట్రోమాగ్నెటిజం, ఆప్టిక్స్, మోడర్న్ ఫిజిక్స్ ఉంటాయి. ఇవి మనకు చాప్టర్స్ అన్నమాట ఫిజిక్స్లో. సో మనకి ఎంత కవర్ చేసుకుంటాం? ఫిజిక్స్ చదివేస్తే ఇంకొక 25 కూడా కవర్ చేసుకుంటాం. ఎన్ని? 40 క్వశ్చన్స్ అన్నమాట.
ఇవి మనకు మెకానిక్స్, థర్మోడైనమిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం, ఆప్టిక్స్, మోడర్న్ ఫిజిక్స్ అనేవి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి అన్నమాట మనకి. ఓకే, థర్మోడైనమిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది థర్మోడైనమిక్స్ ఫస్ట్ ఇయర్, మెకానిక్స్ కూడా ఫస్ట్ ఇయర్, ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది సెకండ్ ఇయర్, ఆప్టిక్స్ కూడా సెకండ్ ఇయరే, మోడర్న్ ఫిజిక్స్ కూడా మనకు సెకండ్ ఇయరే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఇయర్ నుంచి చాలా తక్కువ సిలబస్ వస్తుంది, సెకండ్ ఇయర్ నుంచి త్రీ పార్ట్స్ వస్తున్నాయి అన్నమాట, విచ్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెటిజం, ఆప్టిక్స్ అండ్ మోడర్న్ ఫిజిక్స్. నెక్స్ట్ కెమిస్ట్రీ చూసుకుందాం. కెమిస్ట్రీలో ఏమేమి ఉన్నాయి మనకి? ఆర్గానిక్ కెమిస్ట్రీ విచ్ ఈస్ నథింగ్ బట్ 3 అల్టిమేట్ వస్తాయి అన్నమాట మనకి. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ. ఇవే కదా మనకు మెయిన్ పార్ట్స్ కెమిస్ట్రీలో ఎస్పెషల్లీ. సో ఈ చాప్టర్స్ నుంచి అయితే మనకి ఇంజనీరింగ్ స్ట్రీమ్లో సిలబస్ కవర్ అవుతుంది. సో దీని ప్లాన్ ప్రకారం మనము బాగా ప్రిపేర్ అవుతే, విచ్ ఈస్ ఎంసీక్యూస్ అనేవి బాగా ప్రాక్టీస్ చేసేసి, ఇప్పుడు ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ తీసుకున్నట్లయితే ప్రాబ్లమెటిక్గా బాగా ప్రాక్టీస్ చేసి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఈ మార్క్స్ అనేది ఎటు పోవు మీకు. ఓకేనా? నెక్స్ట్ ఇది మనకి ఇంజనీరింగ్ స్ట్రీమ్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుందాం అగ్రికల్చర్. ఇంకొక స్ట్రీమ్ ఏంటి మనకి ఎంసెట్లో? అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ. ఓకేనా? ఇంకోటి ఏంది? అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్. సో దీంట్లో చూసుకుందాం మనం ఏమేమి సబ్జెక్టులు ఉంటాయో. ఫస్ట్ వన్ ఏంది? బయాలజీ. బయాలజీ ఎంత తీసుకుంటుంది? 50% కవర్ చేస్తుంది, విచ్ ఈస్ 80 క్వశ్చన్స్. సో మనకు తెలుసు బయాలజీ 2 పార్ట్స్ ఉంటాయి మనకి, విచ్ ఈస్ బాటనీ అండ్ జువాలజీ. ఓకేనా? సో బాటనీలో ఎన్ని వస్తున్నాయి మనకి? 40 to 45 క్వశ్చన్స్ వస్తున్నాయి అప్రాక్సిమేట్లీ. అండ్ జువాలజీలో ఎన్ని వస్తున్నాయి? 35 to 40 క్వశ్చన్స్ వస్తున్నాయి అప్రాక్సిమేట్లీ అగ్రికల్చర్ స్ట్రీమ్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్లో. నెక్స్ట్ ఫిజిక్స్లో ఎన్ని వస్తున్నాయి? యాజ్ యూజువల్ మళ్ళీ 25%, విచ్ ఈస్ 40 క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్ కెమిస్ట్రీలో చూసుకుందాం. కెమిస్ట్రీలో ఎన్ని వస్తున్నాయి? మళ్ళీ 40 క్వశ్చన్స్, విచ్ ఈస్ 25%. సో ఇక్కడ చూసుకుందాం మనకు చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎలా ఉంటుందో. బయాలజీలో చూద్దాం. బయాలజీలో ఎంత ఉంది? జెనెటిక్స్ వస్తుంది, బయోటెక్నాలజీ, ప్లాంట్ యానిమల్, ఫిలాసఫీ అండ్ ఎకాలజీ. ఓకేనా? ఇవి మనకి బయాలజీ చాప్టర్స్. నెక్స్ట్ ఏమున్నాయి? ఫిజిక్స్. ఇక్కడ చూడండి, మీరు బాగా గమనించండి, ఇంజనీరింగ్ స్ట్రీమ్ కి అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ కి ఫిజిక్స్ సిలబస్ అనేది డిఫరెంట్ గా ఉంది. బాగా గమనించండి. ఇక్కడ చూడండి, మెకానిక్స్, వేవ్స్, థర్మోడైనమిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం చాలా తక్కువ చాప్టర్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ లో మనకి ఫిజిక్స్ అనేది చాలా తక్కువ సిలబస్ ఉంది. ఓకేనా? సో మీరు ఈజీగా చదువుకోగలుగుతారు కంపేర్ టు మనకి ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో కంటే ఈ అగ్రికల్చర్ స్ట్రీమ్ లో చాలా తక్కువ సిలబస్ ఉందన్నమాట. నెక్స్ట్ కెమిస్ట్రీలో చూసుకుందాం. మళ్ళీ యాజువల్ అన్ని ఏమున్నాయి? ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ. సో ఇది మనకి కెమిస్ట్రీ సిలబస్ అన్నమాట, విచ్ ఈస్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్. సో ఇంకోటి మర్చిపోయాను. సో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ ఎవరు చేస్తారు? బైపీసీ చదివిన వాళ్ళు తీస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ అది ఇప్పటి వరకు మనకి టీఎస్ ఎప్సెట్ ప్యాటర్న్. సో ఏపీ ఎప్సెట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. మళ్ళీ ఇక్కడ చూద్దాం. సో ఈ ఏపీ ఎప్సెట్ అనేది సిమిలర్ టు టీఎస్ ఎప్సెట్ అన్నమాట. ఇక్కడ చూసుకుందాం. దీంట్లో కూడా మనకి ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఉంది. మ్యాథమెటిక్స్లో ఎన్ని ఉన్నాయి? 80 క్వశ్చన్స్, విచ్ ఈస్ 50%. ఫిజిక్స్ 40 క్వశ్చన్స్ అండ్ కెమిస్ట్రీ 40 క్వశ్చన్స్. ప్యాటర్న్ అనేది ఏం చేంజ్ అవ్వలేదు ఏపీ సెట్ అండ్ టిఎస్ ఎంసెట్ కి. ఓకేనా? నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ లో చూసుకున్నట్టయితే సేమ్ మళ్ళీ 80 క్వశ్చన్స్ 50%. అండ్ బాటనీ ఎన్ని క్వశ్చన్స్ మనకి? 40 క్వశ్చన్స్. జువాలజీలో 40 క్వశ్చన్స్. ఇక్కడ చూసుకోండి మీరు 40 డివైడ్ అవుతున్నాయి. ఓకేనా? నెక్స్ట్ చూసుకుందాం. ఫిజిక్స్లో అన్ని మళ్ళీ 40 క్వశ్చన్స్ అన్నమాట. నెక్స్ట్ కెమిస్ట్రీలో అన్ని 40 క్వశ్చన్స్, విచ్ ఈస్ 25%. సో ఇది మనకి ఏంటి? ఏపీ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ అన్నమాట. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుందాం. ఎన్ని మార్క్స్ వస్తే మనకి క్వాలిఫై అవుతాం ఎంసెట్ అనేది? ఎన్ని వస్తే క్వాలిఫై అవ్వాలి మనం? ఈ టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్ రెండు మనకి ఎంత రావాలి? 25% రావాలన్నమాట. 25% రావాలి. 25% అంటే ఎంత మనకి? 40 మార్క్స్ రావాలి. కంపల్సరీ 40 మార్క్స్ వస్తేనే మనము క్వాలిఫై అన్నమాట ఎంసెట్ లో. ఓకేనా? 40 కంటే బిలో వస్తే మనము క్వాలిఫై అన్నమాట. ఓకేనా?
40 మార్క్స్ అనేది మినిమం క్వాలిఫికేషన్, ఓకేనా, క్వాలిఫైయింగ్ మార్క్స్ విచ్ ఈస్ 25%, ఓకేనా. సో ఇంకోటి పాయింట్ ఉంది ఇక్కడ చూడండి. సో క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద షెడ్యూల్ కాస్ట్ విచ్ ఈస్ SC అండ్ ST కేటగిరీస్ నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, ఓకేనా. వాళ్ళకి ఏంటంటే మినిమం అంటే అంత మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉండవు. సో వాళ్ళ రిజర్వేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రాకుండా పర్లేదు. ఇంకోటి చూద్దాం. ఇంకో లాస్ట్ పాయింట్ ఏముంది, అడ్మిషన్ లిమిటెడ్ టు ద ఎక్స్టెండ్ ఆఫ్ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ద సచ్ కేటగిరీస్, ఓకేనా. సో మనకు రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎవరి రిజర్వేషన్ వాళ్ళకు ఉంటుంది అండ్ ఎవరి సీట్లు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ని బట్టి, ఓకేనా. సో ఇది మనకి ఏంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి. నెక్స్ట్ చూసుకుందాం. సో నేను కొన్ని ప్రిపరేషన్ టిప్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటి, ఫోకస్ ఆన్ హై వెయిటేజ్ టాపిక్స్. మనం ఏం చేసుకోవాలి, ఇప్పుడు అగ్రికల్చర్ స్ట్రీమ్ అయిన వాళ్ళు, ఫార్మసీ స్ట్రీమ్ అయిన వాళ్ళు ఎక్కువ దేని మీద ఫోకస్ చేస్తారు, మీరు బయాలజీ పైన ఫోకస్ చేస్తారు. ఎందుకంటే అది మనకి ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి విచ్ ఈస్ 80 మార్క్స్. అలాగే ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళు ఎక్కువ దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, మ్యాథ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి. సో అది ఫస్ట్ టిప్ మనకి, ఓకేనా. మిగతా కూడా చదవాలంటే చదవాలి కంపల్సరీ, అది కూడా చదవాలి. తక్కువ వెయిటేజ్ కూడా మనము నెగ్లెక్ట్ చేయకూడదు మనకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలంటే. ఒకవేళ మీకు ఒక 60 మార్క్స్ వచ్చినట్లయితే, ఒక 60 మార్క్స్ అట్లీస్ట్ 60 మార్క్స్ అవుట్ ఆఫ్ 160లో 60 మార్క్స్ వస్తే మీకు మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది, ఓకేనా. సో అది మాత్రం గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఒకవేళ మీకు ఇన్ కేస్ ఒక 100 మార్క్స్ వచ్చాయి ఎంసెట్లో ఒక 100 మార్క్స్ వస్తే మీకు 2000 బిలో ర్యాంక్ వస్తుంది అన్నమాట అలా, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటి మనకి, ప్రాక్టీస్ ప్రీవియస్ పేపర్స్. మనము ఒక 10 years బ్యాక్ నుంచి ఎంసెట్ ఆర్ ఎప్సెట్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి కొద్దిగా అనలైజ్ చేసేసి మనం బాగా ప్రాక్టీస్ చేస్తే, ప్రతి చాప్టర్ నుంచి ప్రతి సబ్జెక్ట్ నుంచి బాగా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, మనకి ఆ భయం అనేది పోతుంది. ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి భయం అనేది పోతుంది ఇలాంటి పాస్ట్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే, ఓకేనా. నెక్స్ట్, సో లాస్ట్ టిప్ ఏమిద్దాం అనుకుంటున్నానంటే టైం మేనేజ్మెంట్. మీరు టైం అనేది బాగా చాలా కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు సిలబస్ని అండ్ చాప్టర్స్ని బాగా అనలైజ్ చేసి అలానే ఏం చేయాలంటే మీరు ఎక్కువ వెయిటేజ్ ఉన్న దానికి ఎక్కువ టైం ఇచ్చి దానికి మంచి టైం టేబుల్ వేసుకొని మంచి టైం టేబుల్ అని డిజైన్ చేసుకొని మీరు బాగా ప్రిపేర్ అవుతే దానికి మీరు మంచి రిజల్ట్స్ని వస్తారు, ఓకేనా. నెక్స్ట్, సో ఇది మనక ఏంటి ఒక చిన్న ఎప్సెట్ ఆర్ ఎంసెట్ టిఎస్ అండ్ ఏపీ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అండ్ ఆల్సో వెయిటేజ్ అన్నమాట, ఓకేనా. సో ఇది మనకు బాగా గుర్తుంచుకునే విషయం, ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.